పూరి జగన్నాథ్ ఆలయం చరిత్ర గురించి మన తెలుగు, హిందీ భాషలలో ప్రముఖ వ్యక్తులు ఎన్ని రకరకాల స్టోరీలు ఎలా చెప్పారో వాళ్ళ సొంత మాటలతో వాళ్ళు చెప్పిన వీడియోస్ను స్క్రీన్ రికార్డ్ చేస్తూ ఇప్పుడు ప్లే చేస్తా. ఈ వీడియోని చూసేవాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ప్రముఖ వ్యక్తుల ఫేసెస్ స్టార్టింగ్లో కొన్ని సెకండ్స్ మాత్రమే వీడియోలో చూపించి తర్వాత ఎంటీ స్క్రీన్ చూపిస్తూ ఉంటాను, ఫర్ కాపీరైట్ ఇష్యూస్ రాకుండా ఉండటం కోసం. కదా ఇప్పుడు అసలు ముఖ్యమైన విషయం పూరి జగన్నాథుడి విగ్రహం ఎలా ప్రకటితమైంది, అసలు స్వామి ఎక్కడ ఎలా వెలిసాడు అనే ఆ కథ చెప్తాం మీకు. చాలా అద్భుతమైన విషయం. అసలు రోమాలు నిక్కపొడుచుకుంటాయి అంత. అదేంటో ఇప్పుడు రోమాలు నిక్కపొడుచుకుంటాయని చెప్పారు కదా, రోమాలు నిక్కపొడుచుకోవడం కాదు కదా. ఏంట్రా బాబు ఈ సొల్లంతా, ఇదంతా నిజమేనా? ఏంట్రా ఇది ఇంత దారుణంగా ఉన్నారు అని అనిపించకపోతే చాలు. కృతయుగంలో ఇంద్రజుమ్నుడు అని మహారాజు ఉండేవాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆలయం కృతయుగం నుంచే ఉంది. ఈ ఆలయం గురించి రామాయణంలో ఉంది. రామాయణం ఉత్తరాఖండలో పూరి క్షేత్రం గురించి ఉంది. చాలా విచిత్రంగా రాముడే చెప్పాడు పూరి క్షేత్రం గురించి ఉత్తరాఖండలో ఉంది. అంటే రామాయణం కన్నా భాగవతం కన్నా ముందే జగన్నాథ క్షేత్రం ఇక్కడికి వచ్చి ఉంది. కృతయుగంలో ఇంద్రజుమ్నుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు గుండీచా. జాగ్రత్తగా వినండి, ఈ పేరు మీకు పూరి క్షేత్రంలో అస్తమానం వినిపిస్తున్నాడు, గుండీచా అనే పేరు. ఆ మహారాజు ఎన్నో యుద్ధాలు చేయించాడు, చాలా పరాక్రమవంతుడు, అన్ని చాలా బాగుంది. ఆయనకి అన్ని చేసిన తృప్తి కలగల. ఓకే, ఇప్పుడు చెప్తున్న స్టోరీ కృతయుగం అనమాట. అంటే కృతయుగం నుంచి ఈ స్టోరీ ఉందన్నమాట. ఓకే, కృతయుగం అంటే నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఇదంతా డేటా తీసుకున్నా. ఓకే, కృతయుగం అంటే సత్యయుగం అంటారంట. ఓకే, ఇది 17,28,000 ఇయర్స్. అంటే ఇది 17,28,000 ఇయర్స్ ఉంటుందంట ఈ సత్యయుగం అనేది. ఓకే, అసలు ఇప్పుడు ఈ సత్యయుగం అంటే ఏంటో జస్ట్ కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇందులో ధర్మం 4 పాదాలపై నడుస్తుంది. అంటే ధర్మం 4 పాదాలపై నడుస్తుంది అంటే ఇందులో మంచి 100% ఉంటుంది అనమాట. సో ఈ యుగంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అందరూ సత్యమే మాట్లాడతారు. అసలు ఇక్కడ కష్టం అనేది ఉండదు. అంటే ఇక్కడ ఎవరికి కష్టం ఉండదు, అందరు నిజాలే మాట్లాడతారని చెప్పి ఇక్కడ చెప్పారు. అండ్ దీని గురించి నేను ఆల్రెడీ గూగుల్లో అన్నిట్లో సెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఓకే దీనికి సంబంధించి మహాభారతంలో ఉన్నదానికి అంటే గూగుల్లో చూసిందే. ఓకే, ఇది కాదు, కృతయుగం. కృతయుగం అని కూడా పిలువబడే సత్యయుగం హిందూ మతంలోని 4 యుగాలలో మొదటిది మరియు అత్యంత పుణ్యమైనది. నేను మీకోసం దానిని విచ్ఛిన్నం చేస్తాను. ఓకే, వ్యవధి ఆల్రెడీ మనకు తెలిసింది. లక్షణాలు: ఇది సత్యం, ధర్మం మరియు ధర్మంతో గుర్తించబడిన స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. మానవత్వం దేవతలచే పరిపాలించబడుతుంది మరియు అంతర్గత మంచితనం ప్రబలంగా ఉంటుంది. ధర్మం 4 కాళ్ళపై నిలబడుతుంది. అంటే కాఠిన్యం, పరిశుభ్రత, కరుణ మరియు సత్యాన్ని సూచిస్తుంది. ఓకే, ఏమిటి యుద్ధాలు చేయించాలి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు తృప్తి కలగట్లేదు. ఏదో ఒక గొప్ప పని చేయాలి. ఆలోచించి ఒక గొప్ప ఆలయం కడదాము. ఆలయం చరిత్రలో ఎల్లప్పటికీ నిలిచిపోవాలి. నా పేరు ఎప్పటికీ మారుమోగిపోవాలి. ఎన్ని యుగాలైనా సరే నా పేరు మారుమోగాలి. సాక్షాత్తు దేవుణ్ణి తీసుకొచ్చి తన నిజస్వరూపంలో ఆలయంలో పెడదాం. అలాగే దేవుడు నిజంగా నిజస్వరూపంలో ఉన్న ఆలయం ఎక్కడ ఉండదు కదా, మనకి మూర్తి రూపంలో ఉంటాడు. అయితే అందులో మనం చూసుకోవాలి భగవంతుడు. కానీ అలా కాకుండా భగవంతుడినే కవచరనాథులతో తీసుకొచ్చి ఆలయంలో నిల్చోబెడదాం. ఎలాగైనా ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ నేను వీడియో కట్ చేశాను, కానీ ఆయన ఏమన్నారంటే ఆయనకి ఇక్కడ ఒక చిన్నపాటి స్వార్థం ఏర్పడింది అని చెప్పి చెప్తారనమాట. ఫస్ట్ ఒకటి, ఆయనకి తృప్తి లేదు. అంటే మనకి సత్యయుగంలో అందరూ హ్యాపీగా సంతోషంగా ఎలాంటి కష్టం లేకుండా బ్రతుకుతారని చెప్పి మనకి పురాణాల్లో రాసున్నారు అని చెప్పి నార్మల్గా మనకి గూగుల్లో అండ్ ఏ డేటా చెక్ చేసినా, నాకు ప్రతి డేటా చెక్ చేసినా నాకు ఇదే కనిపించింది. అంటే సత్యయుగంలో బ్రతికిన వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉండవు, ఎలాంటి బాధలు ఉండవు, అందరూ చాలా సంతోషంగా సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సత్యమే మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడారు. వాళ్ళ హృదయం చాలా పవిత్రంగా ఉంటుంది. వాళ్ళకి ఇలాంటి తృప్తి లేకపోవడాలు, అంటే ఇలాంటి దాన్ని ఏమంటారు, గర్వం, ఇంకా సమేదో అహంకారం, తర్వాత ఏంటి స్వార్థం, ఇలాంటివి ఏమి ఉండవు. ఇంకా చూసిన ప్రతి దాంట్లో సత్యయుగం గురించి ఇలాగే ఉంది. కానీ ఇప్పుడు మరి ఈ రాజుగారికి ఈయన సత్యయుగంలో ఉన్నారు కదా, సో ఈ సత్యయుగంలో ఉన్న ఈ రాజుగారికి మరి ఇలాంటి స్వార్థం, ఇలాంటి తృప్తి లేకపోవడం, ఇలాంటివన్నీ ఎలా? అంటే సత్యయుగంలో ఉన్న వాళ్ళకి ఇలాంటివన్నీ ఉండకూడదు కదా, మరి ఈయనకి ఎందుకు ఉన్నాయి? అంటే శ్రీనివాస్ గారు ఇలా ఎందుకన్నా నాకు అర్థం కావట్లేదు. దాని గురించి అంటే ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి మరి దీని విషయంలో మరి ఆయన ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు చెప్పలేదు నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఆయన వీడియోస్లో ఏమైనా సత్యయుగం గురించి, ఈ యుగాల గురించి ఏమైనా చెప్పారా లేదా అని చెప్పి నేను చూశాను. బట్ ఈయన మాత్రం ఈ యుగాల గురించి ఏ వీడియో కూడా చేయలేదు. ఓకే, బట్ సత్యయుగంలో అయితే నేను చూసింది అయితే ఇదే. కానీ మరి ఈ రాజుగారు సత్యయుగంలో ఉండి కూడా మరి ఈయనకి పాపం ఎందుకు అంత కష్టం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, తర్వాత కవచరనాథులతో ఎక్కడున్నాడు, నేను ఎక్కడ చూడగలను, ఎలా తీసుకురాగలను భగవంతుడిని అని రోజు ఇంకా తపనలో కూర్చున్నాడు. ఒకరోజు స్వామి కల్లో కనిపించి, ఆయన ఒక పని చెయ్యి, నీలాచలం అని ఒక ప్రదేశం ఉంది, ఒక కొండ. ఆ కొండపైన నేను నీలమాధవుడు అన్న రూపంలో కవచరనాథులతో ఉన్నాను. నిజంగా విగ్రహం కాదు, నేనున్నా అక్కడ నీలమాధవుడు అనే రూపంలో. నన్ను కనిపెట్టు అని చెప్పి ఆయన అంతర్ధామి నివసించే ఈ ప్రదేశాన్ని నీలాచలం అని చెప్తారు. నీలాచలం అయితే మొట్టమొదట ఈ జగన్నాథ స్వామికి పూర్వకాలం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం 10 నుంచి 12వ శతాబ్ద కాలంలో నిర్మించబడింది. 10వ శతాబ్దంలో మొదలుపెట్టి ఒక రాజుగారు మొదలుపెట్టి మనవాడు పూర్తి చేశాడని చెప్తారు. 12వ శతాబ్దానికి దేవాలయం పూర్తయింది. దీనికి చాలా పూర్వగాథ ఏంటంటే, అసలు పూరి జగన్నాథ స్వామి ఇక్కడ ఉండడానికి ముందు ఆయన ఒక ఆదివాసీలకి దేవుడుగా ఉండేవాడట. నీలమాధవుడు అనే పేరుతోటి ఈ స్వామిని అర్చించేవాడట. ఆయన ఏ రూపంలో ఉంటాడో వీళ్ళకి సరిగ్గా తెలియదు. అయితే అప్పుడున్న ప్రభువు ఆయనకి ఆ నీలమాధవుని తెలుసుకోవాలని కోరిక. ఎంత ప్రయత్నం చేసినా ఈ ఆదివాసీల నుంచి ఆయన దాన్ని తెలుసుకోలేక అతను ఏం చేశాడంటే, ఒక విద్యాపతి అని ఒక బ్రాహ్మణ యువకుడిని
ఈ నీలమాధవుడి రహస్యం, ఈ స్వామి రహస్యం కనుక్కోమని పంపించారు. అయితే ఈ వెళ్ళిన విద్యాపతి ఈ ఆదివాసీ తెగకు చెందిన రాజు కూతురు అయినటువంటి లలిత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అక్కడ వాళ్ళతోటి మమైకంగా ఉన్నాడు. అయితే ఆయన కట్నంగా ఆ నీలమాధవ స్వామి దర్శనం ఇప్పించమని మా గారిని అడిగాడట. అడిగితే ఎన్నిసార్లు అడిగినా ఆయన కొత్త వాళ్ళకి వేరే జాతి వాళ్ళకి చూపించమని పిల్లనిచ్చాం కానీ స్వామిని చూపించమని చెప్పాడు. ఆయన పదే చాలా సార్లు అర్థించగా అల్లుడు అన్ని సార్లు అడుగుతున్నాడని సరే చూపించడానికి ఒప్పుకొని కళ్ళకి గంతలు కట్టి స్వామిని ఒక రహస్యమైన ప్రదేశంలో ఉంచి పూజించేవారు. వేరే వాళ్ళు ఎవరికి ఆ స్వామి కనపడేవాడు, వేరే జాతి వాళ్ళు చూసేవాళ్ళే కాదట. అది ఇంకొకరికి చూపించకూడదు. కొన్ని తెగలో నమ్మకాలు ఉంటాయి కదా, ఆ నమ్మక ప్రకారం పనిచేసేవాడు. ఈ విద్యాపతి తెలివైన వాడు. అతను ఏం చేశాడంటే ఆవాలని మూట కట్టుకుని భుజాన్ని తీసుకుని వెళ్ళాడు. అసలు ఎలా ఆ జగన్నాథ బలదేవ సుభద్ర యొక్క విగ్రహాలు అక్కడ ప్రతిష్టాపన. మనకి ఇంద్రద్యుమ్న అని ఒక మహారాజు గారు ఉండేవారు అనమాట. ఆయనకి ఒక కోరిక ఉండేది, స్వామిని నేను చూడాలి, ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలి. అయితే ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక చాటింపు వేయించారు. ఎవరైనా ప్రత్యక్షంగా భగవంతుని చూసిన వాళ్ళు ఉంటే మాకు చెప్పండి, వాళ్ళని మేము చక్కగా సత్కరించి ఆ ప్రదేశంలో మేము కూడా భగవంతుని దర్శనం చేసుకుంటాము అని అన్నారన్నమాట. అయితే అప్పుడే ఆ రాజ్యానికి ఉత్కల ప్రదేశం, ఉత్కల అంటే ఇప్పుడు ఉండే ఒరిస్సా, అక్కడ నుంచి ఒక సాధువు వచ్చి అయ్యా నేను ఉత్కల ప్రదేశంలో నీలాచలం అనే దగ్గర భగవంతుని దర్శనం చేసుకున్నాను అని చెప్తారనమాట. అయితే సరే అని ఈయన తన యొక్క మంత్రుల్ని ఇచ్చి పంపిస్తారు. ఆ ఉత్కల ప్రదేశంలో ఎక్కడున్నారు ఈ స్వామిని ఎతికి చూపించండి అనేసరికి అక్కడ ఒక అద్భుతమైన మంత్రి అనమాట. ఆయన బయలుదేరుతారు ఆ ప్రదేశాన్ని వెతకడానికి. వెళ్ళి ఈ ఉత్కల ప్రదేశం ఇక్కడ శబర జాతికి సంబంధించిన వాళ్ళు ఆ స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నారన్నమాట. విద్యాపతి అని ఈయన బయలుదేరారు ఎతకడానికి. అలా అడ్రస్ కనుక్కుంటూ ఈ శబర జాతికి వచ్చేసారు. ట్రైబల్ పీపుల్ అనమాట వాళ్ళు. అక్కడికి వచ్చేసరికి ఈయన తెలిసింది ఇక్కడ వీళ్ళు ఆరాధన చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరికి కూడా చూపించేవాళ్ళు కాదనమాట. అయితే ఏం చేశారు ఆయన, ఈ శబర జాతికి సంబంధించిన ఎవరైతే రాజు ఉన్నారో వాళ్ళ యొక్క కుమార్తెను వివాహం చేసుకుంటారు. ఆవిడ పేరు లలిత. అయితే ఈ విశ్వవసు యొక్క కుమార్తె అయిన లలితను వివాహం చేసుకుని ఇప్పుడు అల్లుడు గారికి చెప్పించారు కదండి. కొన్ని రోజులు అయిపోయాక నాకు కోరిక ఉంది అని అడుగుతారు అనమాట. ఏంటి అంటే మీరు ప్రతి నిత్యం కూడా వెళ్ళి ఆరాధన చేస్తూ ఉంటారు కదా, ఆ స్వామిని చూడాలని ఉంది అని అంటారు. అయితే సరే అని తప్పకుండా తీసుకెళ్తాను, కానీ ఎక్కడికి వెళ్తున్నానో ఆ ప్రదేశాన్ని మాత్రం మీకు చూపించాను అని ఏం చేస్తారంటే కళ్ళకి గంతులు కట్టేస్తారు. గంతులు కట్టేసి తీసుకెళ్లిపోతారు. అయితే ఈయన ఏం చేస్తారంటే చాలా తెలివిగా ప్రస్తుతం నేను ఒక ముగ్గురు మన తెలుగు ప్రముఖ వ్యక్తుల మాటలలో జగన్నాథ్ టెంపుల్ అసలు ఎలా వచ్చిందో వీడియోస్ ప్లే చేశాను. స్టార్టింగ్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సేమ్ స్టోరీయే, ఆ సేమ్ స్టోరీని ఒక్కొక్కరు ఒక రకంగా స్టార్ట్ చేశారు. తర్వాత అందులో చెప్తున్న వ్యక్తుల పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళకు నచ్చినట్లు వాడుకున్నారు. అంటే ఆ విద్యాపతి విషయంలో ఎవరికి కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ స్టోరీ నిజమైంది అయితే, ఎక్కడో వీళ్ళు విన్నది కాకుండా చదివింది అయితే ముగ్గురు ఒకటేలా చెప్పాలి కదా, అలా కాకుండా ఎవరికి గుర్తుంది వాళ్ళు చాలా నమ్మకంగా మనం నమ్మేలా చాలా ముచ్చటగా చెప్పేశారు. నందూరి శ్రీనివాస్ గారు అయితే విద్యాపతి గురించి చాలా క్లుప్తంగా వివరించారు, కానీ మిగతా ఇద్దరు చాలా ఫాస్ట్గా ఇంకోలా వివరించారు ఆ విద్యాపతి గురించి. సరే, ఇప్పుడు ఆ మిగతా ఇద్దరు స్టోరీను విద్యాపతి వరకు తీసుకొచ్చేశారు కదా, శ్రీనివాస్ గారు ఆ విద్యాపతి వరకు రావడానికి ఎంత స్టోరీ చెప్పారో వినండి. మెరికల్ లాంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు పట్టుకొచ్చి మీ నలుగురు 4 దిక్కులకు వెళ్ళండి, వెళ్ళి మొత్తం కనిపెట్టండి ఎక్కడ ఉందో అసలు నీలాచలం అనేది అని చెప్పేసరికి వెళ్ళిపోయారు. ఒక దిక్కుకు మాత్రం విద్యాపతి అనే ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు. అతను ఇంద్రజుమ్నుడికి రైట్ హ్యాండ్ అంటే చాలా తెలివైన వాడు, చాలా సమర్థుడు, ఏ పని ఇచ్చినా సరే సాధించుకొచ్చే మనిషి అనమాట. అంతా విద్యాపతిని వీటి పక్కకి వెళ్ళి పంపిస్తే ఆయన వెళ్ళాడు. తిరిగాడు ఎక్కడ దొరకలేదు. ఎవరైనా నీలమాధవుడు నీలాచలం గారు ఎప్పుడు వెళ్ళలేదు అంటున్నారు. ఈ లోపల వెళ్ళి మిగతా ముగ్గురు వచ్చేసారు. మహారాజాస్ అలాంటివి లేవు, మీకు వచ్చిన కళ అంతా ఊరికే వచ్చింది. కానీ ఇంక విద్యాపతి మీద నమ్మకం సరే ఆయన వస్తాడు అని చూస్తున్నాడు. ఆయన తిరిగి ఇంక చివరికి ఎక్కడ దొరకపోతే అడవిలో ఎక్కడైనా ఉందేమో, అడవి ఎంతటి చిట్టడి వెళ్తే అక్కడికి గుర్రం కూడా వెళ్ళదు. అలాంటి అడవిలో గుర్రాన్ని చోటు వదిలేసి కాలి నడకన బయలుదేరి ఎంతో తిరిగాడు. అక్కడ తిండి లేదు, నిద్ర లేదు. ఆయనకి మనసులో ఒకటే ఏమిటంటే ఆ నీలమాధవుడు ఎక్కడ ఉన్నాడో చూడాలి. ఆయనకి ఏం అహంకారం లేదు, నీలమాధవుడు వెతకడానికి వెళ్తున్నాడు అంతే. అలా వెళ్తే కనుక నిష్కామంగా భగవంతుడికి ప్రీతి. దాంతో ఒక చోటు ఈ కళ్ళు తిరిగి పడిపోతే ఒక చిన్న గొల్లపిల్లవాడు రూపంలో వచ్చాడు స్వామి. వచ్చి పాలు బట్టి చిరునవ్వు నవ్వి వెళ్తున్న దారి కరెక్టే, అలాగే వెళ్ళి నీకు దొరుకుతాడు అని చెప్పి అంతర్థం పోయినవాడు దివ్య పురుషుడు అయి ఉంటాడు. జగన్నాథుని తెలియదు. నమస్కారం చేసుకుని వెళ్ళాడు అడవిలో. వెళ్ళేసరికి తీరా ఒక చోటుకి వెళ్ళాక లలిత అని ఒక అమ్మాయి కనిపించింది. ఇంకా అప్పటికే వివాహం అయిపోయింది విద్యాపతికి. అయితే లలిత అనే అమ్మాయి కనిపించి ఈ అమ్మాయి ఎక్కడ నీళ్లు పట్టుకుంటుంది. అప్పుడు చూసాడు. ఈ అమ్మాయి కూడా ఈయన చూసింది. ఆ అమ్మాయి యవనంలో ఉందన్నమాట, ఇంకా అవివాహిత. దాంతో ఈయన చూడగానే మనసు పాడేసుకుంది. మెల్లిగా ఆ అమ్మాయితో అలవాటు మా నాన్నగారు ఉన్నారు విశ్వావసు. మనకి పూరి క్షేత్రంలో విశ్వావసు, గుండీచ వీళ్ళంతా చాలా ముఖ్యమైన వాడు. ఈ విశ్వావసు వంశం వాడు ఇప్పటికీ పూరిలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఆ విశ్వావసు అని ఆయన మా నాన్నగారు ఇక్కడ కోయ గూడానికి దొర ఆయన రండి ఆయన దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళి ఈ గూడానికి తీసుకెళ్ళాడు. విశ్వావసు అమ్మాయి తీసుకెళ్తే పరిచయం అయింది. ఆయన ఎక్కడో తిరిగి వస్తున్నట్టున్నావు, ఉండు మా గూడెంలో. ఏ పని మీద వచ్చావు అన్నాడు. ఆలోచించి చెప్పలేదు, ఏదో ఒక పని మీద వచ్చాను, ముఖ్యమైన పని మీద అని చెప్పి గూడెంలో ఉంటున్నాడు. చూసారా ఈయన ఈ శ్రీనివాస్ గారు ఎంత పెద్ద స్టోరీ చెప్పారో. వాళ్ళిద్దరైతే ఆ విద్యాపతి జస్ట్ చాలా సింపుల్గా ముగించేశారు, కానీ అసలు ఈ విద్యాపతి ఎవరు, ఈ విద్యాపతి అంతవరకు ఎలా వెళ్ళాడు, ఇదంతా ఎంత క్లారిటీగా చెప్పారో. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ విద్యాపతికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అయినా ఈ అమ్మాయిని ఆ అమ్మాయికి ఇంకా మ్యారేజ్ కాలేదంట. ఆ అమ్మాయి వయసులో ఉందంట. పాపం ఈ విద్యాపతిని చూడగానే అమ్మాయి మరి ప్రేమలో పడిపోయిందంట. సరే, తర్వాత అతను గూడెంకి వెళ్ళాడు. ఆ గూడెంకి వెళ్తే ఆ గూడెం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే నేను ఏదో ఇంపార్టెంట్ పని మీద వచ్చాను అని చెప్పి జస్ట్ అలా చెప్తే వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారంట. సరే చెప్పు ఇంకా. అలా ఉంటుంటే ఏమవుతుంది, ప్రతిరోజు రాత్రి ఈ విశ్వావసు ఎక్కడికో కాగడా పుచ్చుకుని వెళ్తూ ఉంటాడు. మళ్ళీ తెల్లవారేసరికి వచ్చేస్తూ ఉంటాడు. ఆ వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్తాడు, వచ్చేసరికి దివ్యమైన పరిమళం. ఈ శ్రీనివాస్ గారు ఇంకా చెప్తూనే ఉన్నారు. ఇందాక ఆ ఇద్దరు ప్రముఖ వ్యక్తులైతే ఇందాక ఈ విద్యాపతి ఇంచుమించు గాడ్ దగ్గరికి వెళ్ళిన స్టోరీ చాలా సింపుల్గా చెప్పేశారు. ఈయనైతే ఇంకా చెప్తూనే ఉన్నారు. ఇంచుమించు అదే ఇంకొక 4-5 minutes వీడియో ఉంటుంది. అందుకే ప్రెజెంట్ నేను అది స్కిప్ చేస్తాను. మీకు కావాలంటే ఆయన మెయిన్ వీడియో ఉంటుంది కదా,
దాంట్లోకి వెళ్ళి వినండి. ప్రెజెంట్ అయితే స్కిప్ చేసి మెయిన్ టాపిక్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఆ విద్యాపతి ఆ గాడ్ దగ్గరికి వెళ్తున్నా, ఇంచుమించు దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడ వరకు తీసుకెళ్ళిపోతా. ఒక సామాన్య మానవుడు చేసుకున్న కులాంతర వివాహం మొట్టమొదటి ఇదే పురాణంలో. ఒక సామాన్య మానవుడు, కొన్ని ఋషులు అలాంటి చోట్ల కొన్ని జరిగే, కానీ కులాంతర వివాహం ఒక సామాన్య మానవుడు చేసుకున్నది ఇదే. తర్వాత మామగారు పిలిచి చాలా సంతోషం అయినా, ఇలాంటి యోగ్యుడైన వాడు దొరికాడు, నువ్వు ఏది అడగలేదు అసలు, అంతటి యోగ్యుడైన వాడు, నీకేం కావాలి చెప్పు, నేను నా సంతోషం కొద్ది ఏదైనా ఇస్తాను. వెంటనే మీరు ప్రతిరోజు రాత్రి కాగా పుచ్చుకు ఎక్కడికి వెళ్తున్నారు కదా, అక్కడికి నన్ను కూడా తీసుకెళ్ళండి. చూడండి, అతని పాప స్వార్థం ఏమీ లేదంటే భగవంతుని చూడాలి. అతనికి స్వార్థం ఏమీ లేదా? పాపం భగవంతుని చూడాలి అంతేనా? నవ్వేంటండి బాబు, జస్ట్ అతను భగవంతుని చూడాలనుకుంటున్నాడా? అతనికి స్వార్థం ఏమి లేదా? ఇతను వచ్చిన కాన్సెప్ట్ వేరు. వాళ్ళకు అండ్ ఆ అమ్మాయికి కూడా అబద్ధం చెప్పి ఆల్రెడీ తనకు పెళ్లి అయిపోయినప్పటికీ మళ్ళీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంది దీనికోసం. ఆ స్వార్థపరుడు రాజుకి ఈ దేవుడి గురించి చెప్పడం కోసమే కదా. ఇదంతా ఏంటి, స్వార్థం కదా? దేవుడి మీద ప్రేమ ఏంటి? బాబోయ్, ఈయన ఈ స్టోరీ చాలాసేపు చెప్తూనే ఉన్నారు. ఇంచుమించు ఒక 5-10 ఇంకా 5-6 మినిట్స్ చెప్తూ ఉన్నారు. ఇంకా మిగతా స్టోరీలో అది అంటే నేను కట్ చేస్తున్నానులే. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి రకరకాల డ్రామాలు, ఆ విద్యాపతి ఎవరైతే ఉన్నాడో అతను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి రకరకాల డ్రామాలు వేసి ఫైనల్గా తన వైఫ్ని సెంటిమెంట్తో బ్లాక్మెయిల్ చేయడం, అంటే బ్లాక్మెయిల్ చేయడం అంటారో లేకపోతే సెంటిమెంట్తో కొట్టి వాళ్ళ డాడ్ను అడిగించిన తర్వాత ఏమవుతుంది, ఇంకా ఆటోమేటిక్గా మామ ఒప్పుకుంటాడు. సరే చూద్దాం. మామగారేమో కూతురు మాట కాదనలేడు, కొత్త అల్లుడి మాట కాదనలేడు. అసలు నా అంతా ఆయన ఆలోచించి, సరే అయితే నేను అక్కడికి తీసుకువెళ్తాను, కానీ ఒక షరతు, నీ కళ్ళకి నేను గంటలు కట్టేస్తా. నేను ఎప్పుడైతే గంటలు విప్పానో అప్పుడే నువ్వు చూడాలి, నా చేయి పుచ్చుకుని రావాలి, మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు గంటలు కట్టేస్తాను, నీకు ఒప్పందం అయితే కనుక తీసుకెళ్తాను. ఈ విద్యాపతి చిరునవ్వు నవ్వి సరే తీసుకెళ్ళండి అన్నాడు. ఇతను ఏం చేశాడు, వెళ్లే ముందు ఇన్ని ఆవాలు తీసుకుని వాటిని తన ఉత్తరీయ అంచున మూట కట్టాడు. కట్టి దానికి చిన్న కళ్ళం పెట్టాడు అనమాట. పెట్టి మామగారితో సరే బయలుదేరండి అన్నాడు. ఆయన కళ్ళ గంటలు కట్టేసి కూడా తీసుకెళ్ళాడు. ఆయన చేయి పట్టుకున్నాడు. పట్టుకు లాక్కెళ్తుంటే ఇతను చేత్తో ఆవాలని కొంచెం ఇలా పిడుకుంటూ వెళ్తాడు. చివరికి ఒక చోటికి తీసుకెళ్ళాక విప్పాడు గంటలు. విప్పేసరికి అక్కడ మొట్టమొదటి జరిగిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అక్కడ చిన్న కుండం లాంటిది ఉంది. ఆ కుండంలో ఒక కాకి ఎగురుకుంటూ వచ్చి మునిగింది. రాత్రి వేళ సామాన్యంగా కాకులు ఎగరవు. అలాంటి విచిత్రం ఎందుకంటే మనకి దాని గురించి చెప్పడానికి భగవంతుడు అలా చేశాడు. అది వచ్చి మునిగింది. మునగ్గానే విచిత్రం పైకి లేస్తుంటే ఒక దివ్య విమానం వచ్చి అది దివ్య పురుషుడి కింద మారిపోయి ఆ విమానంలోకి వెళ్ళిపోయింది. ఆ కుండం అంత పవిత్రమైంది. ఎక్కడుందండి ఆ కుండం? అది ఇప్పటికీ ఉంది. మీకు ఎక్కడుంది కాసేపు పోయాక చెప్తే, ఇప్పటికీ ఉంది. అందులో నీళ్లు ఎంత పవిత్రమైనవంటే ఇంత బాటిల్ నీళ్లు పైకి అమ్మేస్తున్నారు. ఇప్పటికీ ఉంది ఆ కుండం. నేను చెప్పిన కుండం అది ఎక్కడుందో మీకు చెప్తా కాసేపు పోయాక. అందులో నీరు అసలు ఒక చుక్క దొరకగలిగితే సామాన్యం కాదు అది. అందుకే అది దాని విలువ తెలిసి దేవస్థానం వాళ్ళకి తెలిసి ఆ కుండాన్ని మొత్తం మూసేశారు. కానీ దానికి 2 రహస్యాలు ఉన్నాయి. ఒకటి కుండం మీకు కనిపిస్తుంది అందరికీ, రెండోది ఒక దివ్యమైన రహస్యం ఉంది. అదే కూడా మీకు కాసేపట్లో చెప్తాను కుండం గురించి. అయితే కాకి చూసాయి, బాబు కుండానికి ఎంత శక్తి ఉందంటే నీలమాధవుడికి ఎంత శక్తి ఉంటుందో అని చెప్పి చూసి ఆశ్చర్యపోయి, అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నాడు స్వామి, ఇది మూర్త లేకపోతే నిజంగా మనిషి అక్కడ ఉన్నాడు, అంటే శరీరంతో ఉన్నాడు మనిషి కాదు భగవంతుడు అనుకున్నాడు. ఆయనకి శంఖచక్ర గదా పద్మాలు ఉండి విచిత్రంగా పద్మం పైన లక్ష్మీదేవి కూర్చుంది కదులుతూ. ఇది గుర్తుపెట్టుకోండి, నీలమాధవ స్వరూపానికి స్పెషాలిటీ. ఎందుకంటే మీకు ఆ స్వరూపం ఒక చోట ఉంది, పూరిలో చెప్తాను నేను. ఆ స్వరూపానికి స్పెషాలిటీ ఏంటంటే శంఖచక్ర గదా పద్మాలు ఉండి పద్మం పైన లక్ష్మీదేవి ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోయి నమస్కారం చేశాడు. ఒక నిమిషం అయిందంటే మన తిరుపతి దర్శనం దగ్గర లాగేస్తారు. అలాగే విశ్వాసురా అని చెప్పి మళ్ళీ గంటలు వేస్తారు. చాలా ఇంకా చూసింది పద అని చెప్పి దాంతో ముద్రించుకుపోయింది. వెనక్కి వచ్చేసాడు. వచ్చేసాక వర్షాకాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది. ఎందుకు వర్షాకాలం? ఆడవాళ్ళందరూ వెంటనే చెప్పేస్తారు, ఎందుకంటే అక్కడ పోపేసి మారిపోతుంది ఎవరు తెలుసు. దాంతో ఇప్పుడు ఈయన చెప్పిన స్టోరీ సేమ్ ప్రణవానంద దాస్ మాటల్లో విందాం. చక్కగా దర్శనం చేసుకుంటారు. అద్భుతమైన దర్శనం కలుగుతుంది. నీల మాధవ రూపంలో భగవంతుడు అక్కడ ఉన్నారు. ఈ శబర జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా స్వామిని ఆరాధన చేస్తూ ఉన్నారు. అక్కడ చూస్తారు, ఆయన ఒక పక్షి ఇలా నచ్చి అక్కడ ఉండే కుండం లోపలికి వెళ్ళి ఇలా మునిగింది. వెంటనే వైకుంఠ స్వరూపంలో చతుర్భుజ రూపాలు తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోతుంది అనమాట ఆ యొక్క పక్షి. అంత అద్భుతమైన ప్రదేశం. అక్కడ చూసేసరికి చాలా ఆనందిస్తారు. వెంటనే బయలుదేరి ఇంద్రదుమ్న మహారాజు గారు చెప్తారు. చెప్తే మరి దారి ఇలా తెలియదు కదా అనేసరికి అప్పటికి ఆవాల నుంచి అన్ని చెట్లు వచ్చేస్తాయి, చిన్న 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 మొలకలు వచ్చేసాయి అనమాట. అయితే ఇంద్రదుమ్న మహారాజు గారిని పట్టుకొని ఈ విద్యాపతి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళేసరికి అక్కడ ఆ దర్శనం అనేది కలగదు. ఆ స్వామి అక్కడ నుంచి అంతర్ధానం అయిపోతారనమాట. స్వామిని దర్శనం చేశాడు, తిరిగి వచ్చేసాడు. అయితే వర్షాకాలం వచ్చాక ఈ కింద పడిన నేల మీద పడిన ఆవాలు ఆ వరసలోనే మొలిచినాయి. ఆవాల మొక్కల లైన్ చూసుకుని అతను ఏం చేశాడంటే రాజుకి కబురు చేశాడు, నీలమాధవ స్వామి ఇక్కడ ఉన్నాడు, ఇదిగో ఈ దారి అనేసరికల్లా ఆ రాజు ఆ దారి వెంబడి వెళ్ళాడు. ఈయన వెళ్ళేసరికల్లా అక్కడి నుంచి స్వామి అదృశ్యం అయిపోయాడట. కనపడి అక్కడ ఎవరు లేరు. దాంతో ఆయన చాలా దుఃఖపడి ఇంటికి వచ్చాడు. ఇక నిరాహారుడై ఉండిపోయాడట రాజు. ఆ నిరాహారంతో ఆయన అశ్వమేధ యాగం చేసేట. కఠోరమైన అంటే యోగంలో ఉండిపోయాడు అనమాట ఆ స్వామిని తెలుసుకోవాలని. అప్పుడు ఆయనకు ఒక తెల్లవారుజామున కల వచ్చిందట. లేచి ఒక స్వామి సాక్షాత్కరించాడంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు భగవంతుడు వచ్చినా మహాత్ములు వచ్చినా కళ ఎప్పుడు కాకతాళీయం కాదు. అది వాళ్ళు రాదలుచుకుంటేనే వస్తారు. స్వప్న దర్శనం అంటారు దాన్ని, అది వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇస్తారు. జగన్నాథుడి చరిత్రలో మీకు కనిపిస్తుంది, ఆయన ఎప్పుడైనా నిదర్శనం చూపించదలుచుకుంటే స్వప్నంలోనే కనిపిస్తాడు. మీరు ఆయనకి అటాచ్ అయ్యాక చూద్దాం అస్తమానం కనిపిస్తూ ఉంటాడు. మీరు గ్రంథాలయంలోకి వెళ్ళినట్టు, కొన్నిసార్లు ఆయన కౌగిలించేసుకుంటున్నట్టు, కొన్నిసార్లు ఆయన పక్కన కూర్చొని మీరు ఆయన అమ్మవారి ప్రసాదం తింటున్నట్టు, అలాంటి ఎన్ని దివ్యమైన స్వప్నాలు వస్తాయో అవన్నీ కాకతాళీయం కాదు, అవన్నీ స్వామి కావాలి అనుకుని తెప్పించాడు. అలాగే ఈ కల్లో కనిపి ఓకే, ఇక్కడ ఏం లేదు, ఆ స్వామి కల్లోకి రావాలి అనుకునే కల్లోకి వస్తారంట. ఆయన మనకి ఆ అనుగ్రహం ఇస్తేనే కల్లోకి వస్తారంట. సో ఆయన ఎప్పుడైతే మన కల్లోకి వచ్చి మనకేమైనా చెప్పాలి, లేకపోతే మనకేమైనా మంచి మెమొరీస్ ఇవ్వాలి అని ఆయన అనుకున్నప్పుడే మన కల్లోకి వస్తాడంట. మరి పాపం నాకు శ్రీనివాస్ గారు అదృష్టవంతులు కాబట్టి ఆయనకి మాటికి కల్లోకి వస్తుంటారు. ఆయన చాలా అదృష్టవంతులు. దాంతో ఆవాల కోసం చూస్తున్నాడు. వర్షాకాలం వచ్చింది రాగానే అప్పుడు ఒక రోజు బయలుదేరాడు రహస్యంగా. బయలుదేరి వెళ్ళి చూస్తే తను వేసిన ఆవాలనే చిన్న చిన్న పసుపు రంగు పువ్వుల్లో వస్తాయి చూసారు ఆవాలు, ఆ దారి కనిపిస్తూ వచ్చింది.
దాంతో అక్కడికి వెళ్ళేసరికి ఆ కుండం కనిపించింది, నీలమాధవుడు కనిపించాడు. ఆహా పొంగిపోయాడు. ఇన్నాళ్ళకి నేను అనుకున్న సాధించాను, ఇప్పుడు మహారాజు దగ్గరికి వెళ్ళాలి అనుకుని ఇక్కడికి వచ్చి, అయ్యా నేను ఫలానా రాజ్యంలో ఉద్యోగం చేస్తున్నాను, మీ అమ్మాయిని ఇప్పుడు కాపురానికి తీసుకెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉన్నది చాలు, నేను ఉద్యోగానికి వెళ్ళాలి అన్నాడు. ఆయన సంతోషించి సరే అని చెప్పి అన్ని కానుకలవన్నీ ఇచ్చి పంపించాడు కాపురానికి. ఫైనల్గా విద్యాపతి వచ్చిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాడు. ఓకే, ఇంకా నా పని అయిపోయింది అని చెప్పి ఇంకా రాజుకు విషయం చెప్దామని చెప్పి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. సో అందుకని చెప్పి మళ్ళీ గూడెం దగ్గరికి వెళ్ళి వాళ్ళ మామని వచ్చిన పని అయిపోయింది, ఓకే నేను వేరే ఒక రాజ్యంలో జాబ్ చేస్తున్నాను, నేను మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళి అక్కడే ఉంటాను అంటే, ఈయన గారికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి అక్కడ ఉంటారంట. ఓకే, మరి పాపం ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంటుందో, అంటే ఆల్రెడీ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎలా ఒప్పుకుంటుందో. సరే, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు ఇతనికి చాలా కానుకలు ఇస్తాడు కాబట్టి సో అందుకని ఒప్పుకుంటారేమో. సరే ఏదో ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ విద్యాపతి అక్కడికి వెళ్ళి జస్ట్ అంటే స్టార్టింగ్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చానని చెప్పి అన్నారు కదా. సో ఆ ఇంపార్టెంట్ పని ఏంటో చెప్పలేదు మళ్ళీ మామకి. అదేదో చెప్పకుండా ఈయన పని అయిపోగానే ఇంకా నేను వెళ్ళి ఉద్యోగం ఇంకా చూడండి. ఇంకా ఏంటంటే మరి శ్రీనివాస్ గారు చెప్తున్నారు, మరి అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో. మరి ఈ స్టోరీ అంటే ఫస్ట్ ఈ వీడియో పెట్టే ముందు ఎవరో ఒక అతని ఫోటో పెడుతున్నారు. సో అతను పూరికి సంబంధించిన టూరిస్ట్ గైడ్ అనుకుంటా. సో అతను ఈ స్టోరీ చెప్పాడో లేదు, మరి ఈ స్టోరీ ఎక్కడైనా చదివారో విన్నారో, ఏదైనా పుస్తకంలో చదివారో లేకపోతే ఏదైనా పురాణాల్లో చదివారో, ఎక్కడ చదివారో ఈయనైతే క్లారిటీ దాని మీద ఇవ్వలేదు. నాకు తెలిసి ఈ వీడియో ఆయన వరకు వెళ్ళదు. ఈ వీడియో చూసి బాబు నేను ఈ స్టోరీ నేను అక్కడి నుంచి విన్నాను, ఇక్కడి నుంచి చదివాను అని చెప్పి నాకు దాని మీద ఆయన క్లారిటీ ఏమి ఇవ్వరు. సరే తర్వాత స్టోరీ విందాం. వీళ్ళు అక్కడికి వెళ్ళాక ఏం చేశాడు, రాజు దగ్గరికి వెళ్ళి నీలమాధవుడు దొరికాడు నాకు అని చెప్పాడు. ఆయన పొంగిపోయాడు. ఎలా ఉన్నాడు స్వామి అసలు అంటే, అచ్చం అక్కడ ఒక మానవాకారంలో నించున్నట్టున్నాడు, కరచరణాదులతో కదులుతున్నాడు నీలమాధవుడు అంటే. అయితే సరే పద అని చెప్పి పరివారం అంతటి వేసుకు బయలుదేరాడు, మొత్తం పరివారం. కాకపోతే ఏం చెప్పాడు, కోయగూడానికి దానికి చాలా అవినాభావ సంబంధం ఉంది, వాడు వదలరు అంటే, వాడు వదలకపోతే ఎంత, నేను ఇంద్రజుమ్న మహారాజుని అని చెప్పి మొత్తం పరివారం వేసుకు బయలుదేరి దానిలో గుండిచ్చి ఆవిడ కూడా బయలుదేరింది కూడా. ఆవిడ కథలో చాలా కీలకం అనమాట, తర్వాత చెప్తాం. ఆవిడ కూడా బయలుదేరితే ఆవిడతో అన్నాడు, ఇన్నాళ్ళు ఆ విశ్వావసు దాచేసుకున్నట్ట విగ్రహాన్ని, ఇప్పుడు నేను కొల్లగొడతాను, ఇక్కడ నుంచి నీలమాధవుడు నాకే సొంతం అవ్వాలి, ఆ విశ్వావసు కాదు. చూడండి ఇంకా వదలలేదు. ప్రజెంట్ ఈ రాజు ఉంటుంది సత్యయుగం కదా, సత్యయుగంలో ఇంత స్వార్థం ఉండదు కదా. శ్రీనివాస్ గారు నాకు కొంచెం దీని మీద క్లారిటీ ఇవ్వండి, ఈ సత్యయుగం గురించి కొంచెం క్లారిటీగా. మీ వరకు ఈ వీడియో వెళ్ళదు, సరే మీకు చెప్పి కూడా వేస్ట్. ఈ లోపల ఏమైంది, ఒక ఇసుక తుఫాన్ వచ్చి ఆ ఆవాలో మొక్కలన్నీ ఎగిరిపోయాయి. నా అంత విశ్వావసు దగ్గరికి వెళ్ళి అతను పట్టుకుంటే నేను చూపించను అన్నాడు. బలవంతంగా అతన్ని లాక్కుని తీసుకువెళ్ళాడు, బంధించి తీసుకువెళ్ళి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ కొండ ఉంది కానీ ఆ గుహలో స్వామి లేడు, అంతర్ధానం అయిపోయేసరికి ఈ విశ్వావసువే మాయం చేస్తాడు అని చెప్పి ఇతన్ని బంధించారు. పాపం కోయదొరని బంధించి తీసుకెళ్లి కారాగారంలో వేశారు. బాగా కొట్టారు. అది ఎక్కడుంది చెప్పండి. బంధించడం, బాగా కొట్టడం, ఇలాంటి బంధించడాలు, కొట్టడాలు, హింసించడాలు సత్యయుగంలో ఉండవంట కదా సార్. సత్యయుగంలో ఉండవంట కదా. మరి అది ఎలా జరిగింది సత్యయుగంలో? మీ ఇంద్రజుమ్నుడు బాధపడి ఏం చేస్తాడు, ఇంకా నాకు తిండి వద్దు నీరు వద్దు అని చెప్పి అన్ని మానేసి ప్రాయోపవేశం చేసి కూర్చున్నాడు. నాకు అందినట్టే అంది స్వామి, నువ్వు వెళ్ళిపోయావు, అలాంటప్పుడు నాకు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఎందుకు చెప్పాను, కరెక్టేనా అని చెప్పి కనిపించి మళ్ళీ స్వప్న దర్శనం. నాయన నువ్వు ఒక పని చెయ్యి, ఇక్కడ సముద్రం దగ్గర చక్రతీర్థం అని ఒక ప్రదేశం ఉంది, అక్కడ బాంకీ ముహాన్ అని ఒకటి ఉంది. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, బాంకీ ముహాన్. ఆ ప్రదేశం చక్రతీర్థం అంటారు. చక్రతీర్థంలో ఇప్పటికీ మీకు బాంకీ ముహాన్ తెలుస్తుంది. అక్కడ ఒక చక్రం ప్రతిష్ఠించింది. మీరు వెళ్దురు స్నానం చేయడానికి చక్రతీర్థానికి. అక్కడ ఒక చక్రం లాంటిది ప్రతిష్ఠించి చక్రనారాయణ స్వామి ఆలయం అని ఉంది. ఆ చక్రం ఎక్కడ ప్రతిష్ఠించిందో దాన్ని బాంకీ ముహాన్ అంటారు. ఆ బాంకీ ముహాన్ దగ్గర నేను ఒక దారువు స్వరూపంలో కొట్టుకుని వస్తాను, అక్కడికి వచ్చి నన్ను తీసుకో, నువ్వు ఆ దారువుని శిల్పం కింద చెక్కించి నీ ఆలయంలో పెడితే అందులో నా బ్రహ్మ పదార్థాన్ని ప్రవేశపెడతా, అంటే నా ఆత్మని. ఆ దారువు నా శరీరం లాంటిది, నా ఆత్మ బ్రహ్మ పదార్థం, గుర్తుపెట్టి నా ఆత్మని అందులో ప్రవేశపెడతాను మూర్తిలోను. అందుకని ఇక్కడికి వచ్చి ఆ దారువుని తీసుకుని మా మూర్తుల్ని చెక్కించు అని చెప్పి ఆయన ఆదేశించింది. బయలుదేరి వెళ్ళి బాంకీ ముహాన్కి వెళ్తే నిజంగా ఇలా కొట్టుకుని పెద్ద దొంగ అన్నమాట. కొట్టుకొచ్చాక అబ్బా భలే ఉందని చెప్పి స్వామి స్వరూపం విచిత్రం ఏమిటంటే దానిపైన శంఖము, చక్రము, పద్మము, నాగలి ఆ గుర్తులన్నీ ఉన్నాయి. వచ్చి దారు మీద గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయో చెప్తాను. అలాంటి గుర్తులన్నీ ఉన్న దారు కొట్టుకొచ్చి వస్తే సరే అని చెప్పి పొట్లారా తీసుకురండి బయటకు అన్నాడు. ఎంత ప్రయత్నించినా దాన్ని లాగలేకపోయింది బయటికి. ఎంత ప్రయత్నించినా దాంతో ఏనుగులు తెప్పించాడు, గుర్రాలను తెప్పించాడు. దాదాపు 5-6 వేల మంది భటుల చేత లాగిస్తే అంగుళం కూడా కదలేదు. ఎందుకు కదలేదు అంటే అప్పుడు ఆ శరీరవాడికి వినిపించి, నాయన నువ్వు ఆ విశ్వావసుని అవమానించావు, అతను మహాభక్తుడు స్వామికి వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పి అతని చేత తీసుకొచ్చి తాకించు,
అప్పుడు కదులుతుందని స్వామి చెప్పాడు అని. అంతే, అహంకారం మొత్తం దిగిపోయింది. చూడండి, మహారాజు ఆ విశ్వావసు ఎంత 5 నిమిషాల్లో బంధిస్తానని బంధించి జైల్లో పడేశాడు. పడేసిన వాడు చివరికి వెళ్ళి అక్కడి కాడే పట్టుకోవాలి, అంతేనా? అలాగే తీస్తాడు. ఒక మహారాజుకైనా ఎవరికైనా స్వామి తీదలుచుకుంటే అలా తీస్తాడు. ఎంత విచిత్రం. అప్పుడు ఇంద్రజుమ్న మహారాజు వెళ్ళి విశ్వావసు కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి దారువు రూపంలో వచ్చాడు, దారువు బయటికి రావట్లేదు, ఎన్ని విధాలుగా ప్రయత్నించిన నీ వల్ల అవుతుంది అని స్వామి చెప్పాడు. అందువల్ల నువ్వు వచ్చి ఒక్కసారి దయ ఉంచి ఆ దారువుని తాకు, నేను చేసిన పనులకి నన్ను క్షమించు అని అడిగాడు. చూడండి, భగవంతుడు తలుచుకుంటే కనుక ఎలా అహంకారాన్ని సరిదిద్దుతాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. అతను వెంటనే మహదానంద పడిపోయి, అయ్యో నా స్వామి నా కోసం వేచి ఉన్నాడా అని చెప్పి సముద్ర తీరానికి వచ్చాడు. ఆ అంత పెద్ద దారువుని ఇలా తుయ్యగానే తేలికగా బయటకు వచ్చేసింది. దారువు వచ్చేసరికి ఇంకేముంది, మహదానందంతో దాన్ని ఊరేగించి తీసుకొచ్చి ఇప్పుడు ఆ చెక్క గురించి మిగతా ఇద్దరు అయితే అంత క్లియర్గా చెప్పలేదు. ఈ నందూరి శ్రీనివాస్ అయితే చాలా క్లియర్గా చెప్పాడు. అంటే ఆ చెక్కని ఆ కొయ్యదొర వచ్చి ఎందుకు తోయాలి, ఆ కొయ్యదొర వచ్చి తోస్తే కానీ ఆ చెక్క ఎందుకు బయటకు రాలేదు అని చెప్పి ఆ కొయ్య దొరకున్న వాల్యూని ఈయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఆ మిగతా ఇద్దరు అసలు దాని గురించి కొంచెం కూడా చెప్పలేదు. అంటే నాకు అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు మిగతా ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ స్టోరీ ఎక్కడి నుంచి తెలిసింది, వాళ్ళు ఈ స్టోరీ ఎక్కడ చదివారు, ఎక్కడ తెలుసుకున్నప్పుడు ఇప్పుడు నందూరి శ్రీనివాస్ గారు ఇంత క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు ఆ కొయ్యదొర చెయ్యి వేస్తే కానీ అది ఎందుకు కదలలేదు? ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన స్టోరీ అంతా చాలా బాగుంది. అంటే చాలా బాగుందంటే, అవునా ఇలా జరిగిందా, ఇదా నిజమైన స్టోరీ అన్నట్టుంది ఆ స్టోరీ. కానీ మనకి పూరీలో ఎవరైతే నివసిస్తున్నారో పూరికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఇంటర్వ్యూలో ప్రజెంట్ అసలు ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ ఇక్కడ రావడానికి కారణం ఏంటి అనే దానికి ఇంకొక రకమైన స్టోరీ చెప్తున్నారు. అంటే యాక్చువల్గా పూరి మన స్టేట్ కాదు, అది ఒడిస్సా స్టేట్ కదా. అక్కడ మ్యాక్సిమం ఒడియా లేదా హిందీ మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే హిందీ అంటే మన లాంగ్వేజ్ కాదు, మనం తెలుగు కదా ఎక్కువ మాట్లాడతాం. ఇప్పుడు హిందీకి సంబంధించిన చాలా వీడియోస్లో అసలు ఈ స్టోరీ ఎవ్వడు చెప్పడు. ఇప్పుడు ఈ శ్రీనివాస్ గారు చెప్పిన స్టోరీ నేను ఇంచుమించు ఒక 4-5 వీడియోస్ చూశాను. 4-5 వీడియోస్ కాదు, కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ వేరే కొంతమంది సెలబ్రిటీస్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ఇంటర్వ్యూ చేయించి సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన స్టోరీ అసలు ఈ స్టోరీ కొంచెం కూడా సంబంధం లేదు. వాళ్ళు చెప్పిన స్టోరీ వేరే ఉంది. ఆ స్టోరీని మళ్ళీ ఇప్పుడు నేను రికార్డ్ చేసి వీడియోలో యాడ్ చేద్దామంటే వీడియో లెంత్ చాలా పెద్దది అయిపోద్ది. ఓకే, నేను ఈ వీడియోలో కాదు ఇంకొక వీడియో చేస్తాను. ప్రతి ఒక్క ఫేమస్ యూట్యూబర్ దీనికి సంబంధించి వీడియోస్ చేసే ప్రతి ఒక్క యూట్యూబర్ ఏం చేస్తున్నారంటే శ్రీకృష్ణుడి గుండె పూరి జగన్నాథ్లో ఉంది, పూరి జగన్నాథ్ టెంపుల్లో శ్రీకృష్ణుడి గుండె ఉంది అని చెప్పి ప్రతి ఒక్క ఫేమస్ యూట్యూబర్ నుంచి అందరూ దీని మీద వీడియోస్ పెట్టేస్తూ ఉన్నారు. నందూరి శ్రీనివాస్ గారు అయితే దాన్ని ఖండించారు. శ్రీకృష్ణుడి గుండె మనకి పూరి జగన్నాథ్ టెంపుల్లో లేదు అని చెప్పి ఆయన ఖండించి ఆయన మంచిగానే దాన్ని రిలేటెడ్ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా, లేకపోతే ఇంచుమించు చాలామంది ఫేమస్ యూట్యూబర్స్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టా, లేకపోతే అసలు వాళ్ళు ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నారు, ప్రాపర్గా తెలుసుకొని వాళ్ళు వీడియోస్ ఎందుకు చేయట్లేదు, ఇంచుమించు వాళ్ళకి ఎంతమంది 2 మిలియన్ నుంచి 1.5 మిలియన్ నుంచి 1 మిలియన్ నుంచి 2 మిలియన్ వరకు సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ కూడా ఇలాంటి ఫేక్ వీడియోస్ చేస్తే ఫేక్ వీడియోస్ కాదు, ఇలాంటి ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదో లేదో తెలుసుకోకుండా దాని గురించి ఎలాంటి రీసెర్చ్ చేయకుండా అలాంటి వీడియోస్ని చేసేసి యూట్యూబ్లో పెట్టేస్తే ఏముంది. నార్మల్గా ఇప్పుడు పూరి జగన్నాథ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు కొంతమంది నార్మల్ పర్సన్స్ పుస్తకాలు అసలు ఏదో పురాణాలు తీసి చదవలేరు కదా, ఏం చేస్తారు ఆటోమేటిక్గా గూగుల్లో సెర్చ్ చేయడమో లేకపోతే యూట్యూబ్లో దాని గురించి కొట్టడమో కదా చేస్తారు. సో దానికోసం ఎవడైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తాడు. అప్పుడు తను నిన్ను నమ్మి ఏం చేస్తాడు, అప్పుడు ఖచ్చితంగా నీ వీడియో చూస్తాడు. నువ్వేమో థంబ్నెయిల్ మంచిగా పెట్టేసావు, పూరి జగన్నాథ్ టెంపుల్లో శ్రీకృష్ణుడి గుండె ఉంది. ఇంకా తర్వాత ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ పైన ఏదో అశోక చక్రమో శ్రీచక్రం ఒక చక్రం నువ్వు ఎటు చూసినా అది నీ వైపే తిరిగి చూస్తుంటుంది. తర్వాత ఇంకా మెయిన్ హిందీలో కూడా చాలా వీడియోస్ చూశాను నేను. చాలామంది వాళ్ళకి ఇంచుమించు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా అతను పెట్టిన వీడియో ఆ అమ్మాయి పెట్టిన వీడియోని ఇంచుమించు 9.5 మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట. అంతమంది చూశారు ఆ వీడియోని. ఆవిడ అంత పచ్చిగా అబద్ధాలు చెప్తుందంటే అంత దారుణం అంటే అది అంత దారుణం. ఇంకా ఏంటి విండ్ డైరెక్షన్ పైన ఆ టెంపుల్ పైన జెండా ఉంటుంది కదా, సో ఆ జెండా విండ్ డైరెక్షన్ వైపు కాకుండా దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఆ జెండా ఎప్పుడు ఎగురుతూ ఉంటుంది అని చెప్పి అదొక ఇన్ఫర్మేషన్. దాని రిలేటెడ్ అయితే అక్కడ కొన్ని వీడియోస్ ఉన్నాయి. సేమ్ మనకి విండ్ ఎటువైపు అయితే వెళ్తుందో సేమ్ అటువైపే అక్కడ జెండా ఎగురుతున్నట్టు కొన్ని వీడియోస్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తర్వాత పూరి జగన్నాథ్ టెంపుల్ పైన పక్షులు ఎగరవంట. పూరి జగన్నాథ్ టెంపుల్ పైన పక్షులు అసలు ఎగరవు, ఏరోప్లేన్స్ వెళ్ళవు, ఫ్లైట్స్ ఏం వెళ్ళవు, ఇంకా అసలు వాటిపైన ఏం ఎగరవు.
అది కూడా నిజంగా వాళ్ళు దాని గురించి కనీసం తెలుసుకోకుండా దాని రిలేటెడ్ ఎలాంటి రీసెర్చ్ ఏం చేయకుండా అసలు అలా వీడియోస్ ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ దాన్ని కొన్ని లక్షల మంది చూడటం, మళ్ళీ కామెంట్లు పెట్టడం. ఇప్పుడు దేవుని రిలేటెడ్ ఏదైనా వచ్చిందంటే ఇంకా వెంటనే ఇంకా అది ఎంత నిజం, అది ఎంతవరకు నిజం, అది కరెక్టా కాదా, అది నిజమేనా, అది ఏం తెలుసుకోకుండా గుడ్డిగా దాన్ని చూసేయడం, ఇంక అందరికీ చెప్పేయడం, దాన్ని స్ప్రెడ్ చేసేయడం, ఇంకా అదే నిజమని చెప్పి ఇంక అందరూ దాన్ని నమ్మడం. ఇప్పుడు యాక్చువల్గా కృష్ణుడి గుండె ఉందని చెప్పి అప్పుడెప్పుడో ఎవరో చెప్పుంటారు. ఇంకా కృష్ణుడి గుండె అది కాదు కానీ అసలు ఈ కృష్ణుడి గుండెకి సంబంధించి ఒక కథ వస్తుంది అనమాట, ఒక వేటగాడు కథ. ఆ కథ నిజమా, లేకపోతే ఇప్పుడు నందూరి శ్రీనివాస్ ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టాను కదా, ఈ కథ నిజమో నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా నెక్స్ట్ ఇంకో వీడియో పెడతాను కదా, ఆ గుండెకి సంబంధించింది కాబట్టి సో దాంట్లో నేను ఈ వీడియోని అండ్ తర్వాత ఆ వేటగాడు దానికి సంబంధించిన ఆ కథను యాడ్ చేసి నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను నేను. ఆల్రెడీ ఈ వీడియో చాలా పెద్దదైపోయింది. సో యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు పెట్టానంటే ఇప్పుడు మన తెలుగులో ఇప్పుడు నందూరి శ్రీనివాస్ గారు మంచిగా వివరించారు. అలాగే కొంతమంది యూట్యూబర్స్ కొంతమందిని ఇంటర్వ్యూకి పిలిచి, అంటే వాళ్ళు మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం వాళ్ళని, అంటే మన సనాతన ధర్మం గురించి గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటారు. సో అంత గొప్ప గొప్ప మాటలు చెప్పేవాళ్ళు ప్రాపర్గా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారు అంత వివరంగా చెప్పారు, ఇప్పుడు అతను చెప్పింది కరెక్టా, వాళ్ళు చెప్పింది కరెక్టా? ఆ విద్యాపతి గురించి ఏమో ఆయన ఒకలా చెప్తారు, ఆవిడ ఒకలా చెప్తుంది, ఈయన ఒకలా చెప్తున్నారు. ఎవరిది నమ్మాలి మేము? మీరు అందరూ సనాతన ధర్మానికి సంబంధించి కదా మాట్లాడుతూ ఉన్నారు. మీరు మీ అందరికీ నాలెడ్జ్ ఉన్నప్పుడు అందరూ ఒకేలా ఒక స్టోరీ చెప్పాలి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఎలా చెప్తారు? మీరు అందరూ చదువుకుంటుంది ఒకటే కదా సనాతన ధర్మం. ఇప్పుడు సనాతన ధర్మం రిలేటెడ్ ఇప్పుడు ఏమవుతుంది, పురాణాల్లో అయినా ఏదైనా కథ ఒకేలా ఉంటుంది. ఇప్పుడు ఒక కథని ఒకలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తే మేము దేన్ని నమ్మాలి? మీకు ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు మంచిగా దాని గురించి కరెక్ట్గా దాని గురించి వివరంగా చెప్పాలి కానీ అలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ లేదా కొంతమంది ఇలా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వ్యక్తులు వాళ్ళకి సరిగ్గా తెలుసో తెలియకో ఏదో ఒక ఫ్రాడ్ విషయాన్ని స్ప్రెడ్ చేయడం, దాన్ని హైలైట్ చేయడం. ఇంకొకటి ఏంటంటే మెయిన్ దేవుడి విషయంలో మాత్రం ఇప్పుడు హిందూస్ని చూసుకున్నా, ముస్లిమ్స్ని చూసుకున్నా, ఈ క్రిస్టియన్స్ని చూసుకున్నా అస్సలు ఇప్పుడు దేనికి సంబంధించిన ఒక విషయం దేవుడికి సంబంధించి వచ్చిందంటే హిందూస్ అయినా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా ఎంత దారుణంగా రియాక్ట్ అవుతున్నారంటే చాలా చాలా దారుణంగా, చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక వీడియో వచ్చింది, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు నిజం, ఆ ఇన్ఫర్మేషన్లో నిజం ఉందా లేదా ఇంకా చూసేది లేదు. ఇప్పుడు అతను ముస్లిం అనుకో, అతనికి సంబంధించి ఏమైనా వస్తే ఇంకా అతను ఏమంటాడు, అల్హమ్దుల్లా అంటాడు, లేకపోతే ఇంకా అల్లా గురించి అతను గొప్పగా చెప్తారనమాట. ఇంకా హిందూస్కి సంబంధించిన వీడియో అనుకో, జై శ్రీరామ్ అంటాడు, ఐఎమ్ ప్రౌడ్ టు బి హిందూ అంటాడు. క్రిస్టియన్కి సంబంధించింది అయితే ఇంకా అతను ప్రైజ్ ద లార్డ్ ఏదో ఇంకా రకరకాలుగా. మరి ఎంత దారుణం, అది నిజమో అబద్ధమో ఏం తెలుసుకోరు ఇంకా. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు నాకు వచ్చిన బాధ ఏంటంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు కానీ ఎవరైనా ఇప్పుడు వాళ్ళకంటూ ఇంతమంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంది, దాని రిలేటెడ్ ఇప్పుడు దేవుడి గురించి వీడియోస్ పెడతా ఉన్నారు, రకరకాల వీడియోస్ పెడతా ఉన్నారు. అలాంటప్పుడు ఇంకా కొంచెం మంచిగా పెట్టవచ్చు కదా, ఇంకా కొంచెం అంటే నమ్మాలి అనిపించేలా పెట్టవచ్చు కదా. అవి నమ్మాలి అనిపించేలా లేవు. తర్వాత అంటే అనొచ్చు, నీకు నమ్మాలి అని అనిపించకపోతే నువ్వు చూడకు, నేను ఎవరు చూడమంటున్నారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. కానీ నేను ఎందుకు అంటున్నానంటే జనాలని ఏం చేస్తున్నారంటే వాళ్ళ వైపు మార్చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు అదేమంత నిజమో అంటే వాళ్ళు ఖచ్చితంగా అది నిజమని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. కానీ జనాలని చాలామందిని అంటే జనాలు తెలివిలేని వాళ్ళు నువ్వు తెలివినోడువా అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. సో కానీ ఏం చేస్తాం, నేను తెలివైన అని చెప్పి నేను ఫీల్ అవడం వల్లే కదా ఇదంతా, నీకు అంత సీన్ లేదులేరా అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మాత్రం ఈ దేవుడి విషయంలో అంత కరెక్ట్గా అది వీళ్ళందరూ చేస్తుంది, అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అంత సరిగ్గా లేదు అని చెప్పి అనిపిస్తుంది ఒక సైడ్ నుంచి. సో దాని గురించే అంటే నేనేదో చేసేస్తాను కాదు, నేనేం చేసేస్తాను తొక్క, నేనేం చేసినా వాళ్ళకి ఏమవ్వదు, అయినా ఏం చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను నేను. ఏం లేదు, జస్ట్ తెలుసుకుంటారనే. అంటే ఇప్పుడు వాళ్ళు ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ ఇన్ఫర్మేషన్లో అది ఎంతవరకు నిజం, అసలు అది నిజమా కాదా, అది నిజమవ్వడానికి అవకాశాలు ఉన్నాయా అనేది ఒకసారి ఆలోచిస్తారని. అన్ని కట్టుకథలా ఉన్నాయి కదా, అసలు ఏది రియాలిటీలా ఏది అనిపించట్లేదు, ప్రతిదీ కట్టుకథలా ఉంది. అసలు చాలా ఇలాంటి కట్టుకథలని నాకు అసలు నమ్మబుద్ధి కాదనమాట. సో ఇలాంటి కట్టుకథలని జనాలు ఎందుకు నమ్ముతున్నారు అని చెప్పి నా బాధ. వాళ్ళు నమ్మితే నీకేం రావాలో అని నాకు అనిపిస్తుంది. కానీ మరి సర్లే ఏం చేస్తాం.